హలో అండి, వెల్కమ్ టు హేత్వికా టాక్స్. మేము కూర్గు నుంచి సకలేష్పూర్ వచ్చేసామండి. అక్కడ జిఆర్కే నేచర్ రిసార్ట్స్ తీసుకున్నామండి. రిసార్ట్ అయితే చాలా బాగుంది. రూమ్ చూసేయండి. బింగో హాయ్. ఇది బాల్కనీ అండి. వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడి నుంచి. ఇప్పుడు నైట్ తీసానండి, అందుకే కనపడలేదన్నమాట. అంత చీకటి ఉంది. మార్నింగ్ ఎలా ఉందో చూపిస్తాను. అందుకే నైటే వెళ్తానే వీడియో తీసుకున్నానండి. మళ్ళీ మెస్సీ అయిపోతుందని రూమ్, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, లగేజ్ అంతా మెస్సీ అయిపోతుంది. రూమ్ అయితే చాలా బాగుందండి. మేము పైన తీసుకున్నాము వ్యూ కావాలని. అట్ ద సేమ్ టైం నాకు కూడా ఇష్టం అనమాట పైన తీసుకోవడము. నేను మా హస్బెండ్కి ముందే చెప్పాను పైన తీసుకుందామని. అన్ఎక్స్పెక్టెడ్గా మాకు పైననే దొరికిందనమాట. ఇంకా లగేజ్ అంతా పెట్టేసి కింద ఎంజాయ్ చేసేకి వచ్చాము. నైట్ డీజే అండ్ ఫైర్ క్యాంప్ అండ్ క్యారమ్ బోర్డ్ కూడా ఉందండి ఆడుకోవడానికి. ఇంకా ఇక్కడ ఫ్యామిలీ ఉన్నారు కదండి, వాళ్ళైతే సూపర్గా ఎంజాయ్ చేశారు. మేము కూడా కాసేపు వాళ్ళతో డ్యాన్స్ చేసామన్నమాట, నేను మా హస్బెండ్ పిల్లలు. ఇంకా అక్కడ ఫైర్ క్యాంప్ ఉంది కదండి, అది కొంచెం భయం వేస్తుంది అనమాట. పిల్లలు అంటే అక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ బొగ్గులు కాలుతాయో, అది కాలుతుందేమో అని చాలా భయపడుతున్నాము. పిల్లలకి చెప్తూనే ఉన్నాం వెళ్ళొద్దండి అక్కడికి అని. ఇంకా సాంగ్స్ పెడుతున్నారండి, అవి పెట్టాలని ఉంది కానీ కాపీరైట్ పడుతుందని నేను మ్యూట్ చేసేసాను వాయిస్ అంతా. సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి, మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు. మా చిన్నోడైతే ఎంత బాగా ఎంజాయ్ చేశాడు. వెనకాల ఫ్యామిలీ ఉంది కదండి, వాళ్ళైతే వీళ్ళనే చూస్తున్నారు. పిల్లల్ని ఎంత క్యూట్గా ఉన్నారు పిల్లలని. వీళ్ళు ఎత్తుకొని డ్యాన్స్ కూడా చేశారు, మా టియాన్స్ని ఎత్తుకొని. ఇది లిక్విడ్ ఉంది కదండి, అది వేస్తుంటే ఫైర్ అనేది వస్తుందన్నమాట. లిక్విడ్ వేస్తున్నాడు అన్న. మా ఫ్యామిలీకి టీమ్ బాయ్ ఎన్నే అండి, మంజు అని, చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు, ఫ్రెండ్లీగా ఉన్నాడు. సర్వీస్ అయితే చాలా బాగా చేశాడండి. మా వాడు చూడండి అస్సలు కొంచెం కూడా భయపడలేదు అంత ఫైర్ వస్తుంటే. ఇంకా నవ్వుతున్నాడు చూడండి వాడు భయపడకుండా. ఇంకా సేపటికి మా హేత్వి కూడా వెళ్ళింది డ్యాన్స్ చేయడానికి. తను కూడా ఏం భయపడలేదండి, బాగా ఎంజాయ్ చేసింది వాళ్ళ నాన్న ఉన్నాడని. మేము కాసేపు డ్యాన్స్ చేసి భోజనం చేయడానికి వెళ్ళామండి. ఇక్కడున్న ఆంటీ అయితే మా చిన్నోడిని ఎత్తుకొని డ్యాన్స్ చేసిందండి. చాలా ముద్దుగా అనిపించింది మాకైతే. బాబుని ఎత్తుకొని డ్యాన్స్ చేసింది అనమాట. అస్సలు అప్పుడు అనిపించింది ఎంజాయ్ చేసేకి ఏజ్తో సంబంధం లేదని. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పుడన్నా మీరు ప్లాన్ చేసుకునేటట్టయితే ఖచ్చితంగా ఈ రిసార్ట్ అనేది ప్లాన్ చేసుకోండి. చాలా బాగుంది రిసార్ట్ అయితే. మేము ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ రిసార్ట్ అయితే ప్లాన్ చేసుకుంటాం వెళ్ళడానికి.
మేము భోంచేసి వచ్చామండి. మా బాయ్స్ స్టార్ట్ చేశారు ఎంజాయ్ చేసేది. వీళ్ళు కూడా భలే ఎంజాయ్ చేశారు మా వాళ్ళు. లేడీస్ మేమే అనమాట, చాలా తక్కువ, నేను ఇంకో అమ్మాయి. ఇక్కడ మా చిన్నపిల్లలు ఇద్దరు క్యారమ్ బోర్డ్ ఆడుతున్నారు. ఇక్కడ చల్లని రాత్రి వెన్నెల్లో ఆ సాంగ్ ఉంది కదండి, దానికి ప్రాక్టీస్ చేస్తున్నారు అందరూ షార్ట్స్ తీయాలని నా కోసము. చాలా కోఆపరేట్ చేశారనమాట. ఇంకా వీడియోస్కి అయితే నాకు ఐడియాస్ కూడా ఇచ్చారండి, అట్లా తీసుకో ఇట్లా తీసుకో అని. నెక్స్ట్ ఇక్కడ మా అన్న వదిన డ్యాన్స్ చేస్తున్నారండి. కపుల్స్ చేస్తున్నారనమాట. నేను మా హస్బెండే అండి. షై అంటే షై, జనాలు ఉంటే చాలా తక్కువ అనమాట ఇలా డ్యాన్స్ చేయడం అట్లా. కానీ మా హస్బెండ్ బాగా ఎంజాయ్ చేశాడు ఈ ట్రిప్లో అయితే. ఇంకా ఇక్కడ 2 కపుల్స్ కుర్చీ మడత పెట్టి సాంగ్కి డ్యాన్స్ చేస్తున్నారండి. మా హేత్వి ఇంకా చిన్నోడు అయాన్ అయితే ఆ పక్కన ఆడుకుంటున్నాడు. మా హేత్వి చూడండి ఏం డ్యాన్స్ చేస్తుందో వాళ్ళతో పాటు. అసలు ఎడిటింగ్ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే నాకు అన్నీ గుర్తొస్తున్నాయండి, ఎంజాయ్ చేసినవి, అక్కడ తిరిగినవి అన్నీ. రిసార్ట్ కాస్ట్ అయితే చాలా రీజనబుల్ అండి, వర్తబుల్ అనమాట. 5500 పర్ ఫ్యామిలీ అయ్యింది మాకైతే. ఫుడ్ అయితే అస్సలు పేరు పెట్టాల్సిన అవసరం లేదు, చాలా బాగుంది ఫుడ్. టేస్ట్ అయితే నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ చేస్తారు, వెజ్ వాళ్ళకి వెజ్ చేస్తారు సపరేట్గా. ఇంకా ఇది మార్నింగ్ అండి, ఎంత బాగుంది చూడండి, ఫుల్ ఆఫ్ గ్రీనరీ అనమాట. రిసార్ట్కి అయితే పేరు పెట్టాల్సిన పనే లేదనమాట, చాలా బాగుంది రిసార్ట్. ఇంకా మా హస్బెండ్ మార్నింగ్ లేసి ట్రెక్కింగ్కి వెళ్ళాడండి. నన్ను అడిగాడు రమ్మని. పిల్లలు నిద్రపోతున్నారండి, అందులో కొంచెం చల్లగా ఉంది, సో నేను వెళ్ళలేదు. వాళ్ళు నిద్రను డిస్టర్బ్ చేయాలనిపించలేదు నాకు. మేము తీసుకున్న రూమ్ టూర్ చూసేద్దాం రండి. అండ్ బ్యాక్గ్రౌండ్ పక్షుల సౌండ్ వింటున్నారా, ఎంత బాగుంది వినండి. ఇంకా అది లగేజ్ పెట్టుకోవడానికి ర్యాక్స్ ఇచ్చారండి, అండ్ బాత్రూమ్ అనమాట. ఇంకా బాల్కనీ వ్యూ చూసేద్దాం రండి. చూడండి ఫుల్ ఆఫ్ గ్రీనరీ, ఎంత బాగుందో. కింద వాటర్ ఉన్నాయి కదండి, అది వాలీబాల్ ఆడుకునేకనమాట. ఇలా ర్యాక్స్ ఇచ్చారండి, బ్యాగ్స్ అవి పెట్టుకోవడానికి, ఇంకా వాల్యుబుల్ థింగ్స్ ఏమైనా పెట్టుకోవడానికి కూడా లాక్ వేయడానికి కీస్ ఇచ్చారనమాట. ఎక్స్ట్రా బెడ్, పిల్లో అండ్ దుప్పటి కూడా ఇచ్చారు. ఎవరైనా ఎక్స్ట్రా ఉంటే వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా బెడ్ ఇచ్చారండి. నెక్స్ట్ ట్రెక్కింగ్ స్టార్ట్ అయ్యారండి. ఇది వేరే వాళ్ళు అనమాట, అక్కడ ఇంకా రూమ్స్ తీసుకొని ఉంటారు కదా, రిసార్ట్కి వచ్చిన వాళ్ళు ఫస్ట్ వెళ్తున్నారు. ఒక్కొక్క ఫ్యామిలీకి అట్లా ఒక టీమ్కి ఒక బాయ్ ఉంటాడండి, వాళ్ళు పిలుచుకొని వెళ్తారు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. మా ఫ్యామిలీ వాళ్ళకి ఒక బాయ్ ఉంటాడు కదా, అతను పిలుచుకొని వెళ్తున్నాడండి, మంజు అనే అబ్బాయి.
అందరినీ టోటల్ సూపర్. బాయ్స్ ఏమో పైకి ఎక్కేసారంట అండి. లేడీస్ కిందనే కొద్ది దూరం వెళ్ళి ఆగిపోయారంట. అక్కడే కొద్దిసేపు ఉండి వీళ్ళతో పాటు రిటర్న్ వచ్చేసారంట అండి. మా హస్బెండ్ చెప్పాడు. బాయ్స్ అయితే వెళ్ళిపోయారంట పైకి. వ్యూ అంతా చూసినారు. ఇంకా వ్యూ చూపిస్తాను చూడండి. వ్యూ అయితే చాలా బాగుంది. మిస్ అయ్యాను అనిపించింది, కానీ పిల్లల కోసం తప్పదనిపించి నేను ఆగిపోయానండి వాళ్ళ కోసం. ట్రెక్కింగ్ అయిపోయాక మా హస్బెండ్ వచ్చాడండి. ఇంకా టిఫిన్ తినేసి అలాగే స్విమ్మింగ్కి, వాలీబాల్ ఆడేకి వెళ్ళామన్నమాట. నువ్వు నాన్నని పట్టుకో. శక్తి వస్తుంది. మా చిన్నోడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాలని పిలుస్తున్నాడండి, నాన్న నాన్న అని. పైనుంచి కిందికి దిగాలండి. డైనింగ్ ఏరియా పైన ఉందన్నమాట. లాస్ట్కి మా చిన్నోడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోయాడండి, నా దగ్గర వండుకోకుండా. నాకు కూడా బెటర్ కదా అని ఇచ్చేసాను వాళ్ళ నాన్నకు. ఇంకా ఫుల్ గ్రీనరీగా ఉంటే ఫోటో తీద్దామని ఆగండి అని చెప్పాను అనమాట. ఫోటో తీసేసాను వాళ్ళకు. ఇంకా స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది కదండి, అది స్విమ్మింగ్ పూల్. ఫుడ్ తిని వెళ్ళాం స్విమ్మింగ్ పూల్కి. నైట్ తీద్దాం అనుకున్నాను, కానీ అసలు కనిపించలేదండి, ఒక్క లైట్స్ తప్పించి. సో ఇంకా నైట్ ఏం వ్లాగ్ తీసుకోలేదు. అందుకు మార్నింగ్ ఇలా వ్లాగ్ స్టార్ట్ చేసేసానండి. టియాన్ష్కుందే
మా చిన్నోడికి ఫుడ్ ఉందా లేదా అని కూడా అడుగుతున్నానండి. మా పాప అయితే తింటుందనమాట. మా పాపతో ఇబ్బంది లేదు. మా చిన్నోడితోనే వాడు చిన్నపిల్లోడు కదా, వానికి సపరేట్ కొంచెం ఇడ్లీ, దోశ ఆర్ ఉప్మా అలాంటివి అయితే తింటాడనమాట. అక్కడ అన్నీ ఉన్నాయి. సో నో ప్రాబ్లం అనిపించింది. పదా ఫాస్ట్గా. కొంచెం టిఫిన్ కడుపు నిండా తినేసి స్విమ్మింగ్కి వచ్చామండి. టిఫిన్ చాలా బాగుంది. నీళ్ళైతే ఐస్లో ఉన్నట్టు చల్లగా ఉన్నాయి. వీళ్ళు ఎలా దిగినారో ఏమో దాంట్లోకి. నేను కాళ్ళు పెడతాంటే చల్లగా ఉన్నాయి. మా చిన్నోడు చూడండి కొంచెం కూడా భయపడలేదు. ఊరికే అట్లా ఏడుస్తున్నాడు కానీ అస్సలు భయపడలేదు మా వాడు. మా పాప కూడా దిగిందండి. నెక్స్ట్ వద్దు వద్దు అని తర్వాత వెళ్ళింది వాళ్ళ నాన్నతో. ఇక్కడ కాసేపు ఎంజాయ్ చేశాక నెక్స్ట్ వాలీబాల్ ఆడేకి వెళ్ళారు బాయ్స్. మేము కూడా ఇంకా వెళ్ళామన్నమాట. చూడండి రిసార్ట్ అయితే ఎంత బాగుందో. ఇది వాలీబాల్ ఆడేకండి. అక్కడ పైప్స్ ఉన్నాయి కదా, అవన్నీ వర్షం పడిన నీళ్ళన్నీ పైనుంచి ఆ పైపుల ద్వారా ఇక్కడ పడతాయండి. వర్షం నీళ్ళు ఇవన్నీ ఏం చెడ్డవి కాదు. వాళ్ళు ఆడుకుంటుంటే నేను ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చానండి ప్లేస్ని. ఇవి వాష్రూమ్స్ అండి ఇక్కడ. నెక్స్ట్ రైన్ డ్యాన్స్కి వచ్చారండి. అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసినారో వీళ్ళైతే. నేనైతే మిస్ అయిపోయినా, ఎందుకంటే చిన్నపిల్లోడు ఉన్నాడు కాబట్టి వాడిని ఎత్తుకొని ఉన్నానండి. నేను వెళ్ళలేదు రైన్ డ్యాన్స్కి అండ్ స్విమ్మింగ్ పూల్లోకి.
రెయిన్ డాన్స్ అయిపోయాక రూమ్కి వచ్చేసామండి. ఇంకా స్నానం చేసి భోంచేసుకొని వెకేట్ చేయాలి. మధ్యాహ్నం భోంచేయడానికి వెళ్ళామండి. మా బాబుని ఒళ్ళో వేసుకున్నాను నిద్రూపి. ఉన్నట్టుండి సడన్గా వామిట్ చేసేసాడు. అందుకే నేను మధ్యాహ్నం చేసిన బిర్యానీ అవి పెట్టలేదండి, వ్లాగ్లో తీయలేదు. నేను వ్లాగ్ అక్కడితో ఆపేసానండి. ఫుడ్ అయితే బాగుంది, కానీ మధ్యలో తినేటప్పుడు మా చిన్నోడు వామిట్ చేశాడు. ఇంక అప్పటి నుంచి వామిట్ చేస్తూనే ఉన్నాడు. సడన్గా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, వాడు ఎంత యాక్టివ్గా ఉన్నాడో పొద్దుటి నుంచి. సడన్గా వామిట్ చేసేసాడు. ఇంకా వాడిని రూమ్కి తీసుకుని వచ్చి క్లీన్ చేసేసాను. వాడికంతా మళ్ళీ బాత్ చేశాను అనమాట వాడికి. ఇంకా వెళ్దామని రెడీ అయ్యామండి. సడన్గా క్లైమేట్ మారిపోయింది చూడండి. ఉన్నట్టుండి ఫాగ్ వచ్చేసింది. ఫాగ్ తర్వాత వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. మేము అనుకున్నాము ముందు రాలేదు, చాలా బెటర్ అయిపోయింది, బాగా ఎంజాయ్ చేసినాము. తీరా వెళ్ళేటప్పుడు వర్షం పడుతుంది. బెటర్లే అనుకున్నాము. చూడండి వర్షం సడన్గా పడుతుంది అనమాట. వర్షం ఆగుతానే ఇంకా చిక్మంగళూరుకి బయలుదేరిపోయామండి. హెబ్బే వాటర్ ఫాల్స్ చూద్దామని. మధ్యలో మళ్ళా వామిటింగ్ చేసినాడు మా చిన్నోడు. నాకు టెన్షన్ అయిపోయింది. మా హస్బెండ్తో ఫస్ట్ హాస్పిటల్కి వెళ్దామని చిక్మంగళూరులో హాస్పిటల్కి తీసుకెళ్ళి తర్వాత వెళ్ళామండి. వీడియో అయితే ఏదండి నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.